అర్థం చేసుకోనో అమలు చేసుకుంటేనే బాగానే ఉండు. కానీ ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ లేకపోవడం వల్లే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎంతవరకు అమలవుతుంది, లేదంటే సిడబ్ల్యూసి ఎంతవరకు వాళ్ళు ఉన్నటువంటి చట్టాలను అమలు చేస్తున్నారు అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండట్లా. వడ్డిచ్చేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా అన్నట్టుగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా ఆ రాష్ట్రాలే చూస్తున్నాయి. మనం బాబ్లీ వివాదం చూసాం, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటువంటి అంశం చూసాం. ఇప్పుడు కూడా బనకచెర్ల లాంటివి అప్పర్ తుంగభద్రాన దాన్ని న్యాయస్థానాల్లో ఉండగానే దానికి అనుమతులు ఇచ్చారనేటువంటిది ఉంది. ఈ బనకచెర్లకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఇక్కడేమో మాకు తెలియకుండా సీతారాం కట్టారని ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఇట్లాంటి వివాదాలకి పులి స్టాప్ పడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది అది చూస్తూ ప్రేక్షపాత్ర ఎవరు చేయాలి? ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల మధ్య వివాదం, కావేరీ జలాల వివాదం చూస్తున్నాం, దేశంలో చాలా వివాదాలు చూస్తున్నాం. నేనేమంటున్నా దీనికి శాశ్వత పరిష్కారం లేకపోవడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైన అంశం. అయితే ఇవాళ మళ్ళీ తెర మీదకి వచ్చింది. మీ దగ్గరికి వస్తా, ఒకసారి గోపాలకృష్ణ గారి దగ్గరికి పోతాం. గుడ్ ఈవినింగ్ గోపాలకృష్ణ గారు, మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ముఖ్యంగా ఏంటంటేనండి, అసలు చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఈ విషయంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన కృష్ణా జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఒక బైబిల్ లాంటిది. దాని ప్రకారం ఎంతో వాళ్ళు విపులంగా చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుని మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 812 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకి 299 కేటాయించారు. ఇక్కడ శ్రీనివాస్ గారు ముఖ్యమైన అంశం, 299 టీఎంసీల్లో తెలంగాణ ప్రభుత్వం 200 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులకు వాడుతూ ఉంది. 99 టీఎంసీలు మిషన్ భగీరథకు వాడుతూ ఉంది. మిషన్ భగీరథకు వాడటానికి ఎవరిచ్చారు అధికారం వీళ్ళకి? ఇంకొకటండి, అసలు శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ కానీ సిడబ్ల్యూసి కానీ జలశక్తి అనుమతులు లేకుండా శ్రీశైలం ఎగువ భాగాన పాలమూరని 90 టీఎంసీలతో, దిండెని 30 టీఎంసీలతో, అలాగే నెట్టింపాడు కల్వకుర్తి విస్తరణ 255 టీఎంసీలతో ప్రాజెక్టులు, 105 టీఎంసీలతో విస్తరణ, 150 టీఎంసీలతో కొత్తవి. పాలమూరు రంగారెడ్డి మీద ఒక రైతుగా, ఒక ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా 2018లో తెలంగాణ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో రిట్టేసినప్పుడు నేను స్వయంగా రిట్టేస్తే అప్పటి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లు, అది సిడబ్ల్యూసి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో క్లియర్గా పాలమూరు రంగారెడ్డి 2 కొత్త ప్రాజెక్టులే 2014 తర్వాతే నిర్మించారని వాటికి అనుమతులు లేవని చెప్పింది. శ్రీనివాస్ గారు ముఖ్యమైన విషయం, 2014 ముందు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ. ఇవాళ గోపాలకృష్ణ గారు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనుమతులు లేని ప్రాజెక్టు, సిడబ్ల్యూసి అనుమతులు లేని ప్రాజెక్టులు లేవా, నిర్మాణం జరగట్లేదా? ఆ రకంగా మీరు అన్నట్టుగా కేటాయించబడుతున్నాయి సార్. వినండి శ్రీనివాస్ గారు, వినండి, ఒక్క నిమిషం వినండి సార్. మా బాధ వినండి. మేము తెలంగాణ రైతులకు వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ ప్రభుత్వ విధానం మీద వ్యతిరేకం. శ్రీశైలం ఎగువ భాగాన అనుమతి లేకుండా, ఒక్క నిమిషం అండి, వినండి ఒకసారి సార్. నేను ఒక రైతుగా, నేను రిటైర్డ్ ఇంజనీర్ని కాదు, ప్రెజెంట్ మెకానికల్ ఇంజనీర్, నాగార్జున సాగర్ ఎడమకాలం ప్రాజెక్ట్ కమిటీకి ఎన్నికైన వైస్ చైర్మన్గా ఎన్నికైన ప్రజాప్రతినిధిని. నేను రైట్ మ్యాన్, మీకు చెప్పడానికి క్షేత్రస్థాయిలో రైట్ మ్యాన్. కాబట్టి శ్రీశైలం ఎగువ భాగాన వాళ్ళు 255 టీఎంసీలతో విస్తరణ కానీ కొత్త ప్రాజెక్టులు చేపడితే, శ్రీశైలం దిగువ భాగాన ఆంధ్రప్రదేశ్లో ఎస్ఆర్బీసీ కింద ఉన్న 2 లక్షలు, నాగార్జున సాగర్ కుడి అడమల కాలువల కింద ఉన్నటువంటి 15 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి 13, అంటే 30 లక్షల ఎకరాలు మేము బీడిబారిపోవాలా, మేము నాశనం అయిపోవాలా? దీన్ని ఆలోచించాలి మనం. ఎట్టి పరిస్థితుల్లోనూ
కూడా తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోవాల్సిందే. 2014 ముందున్న ప్రాజెక్టుల్ని అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము 66-34 అనేది చాలా సమంజసం. ఆ రోజు 2015లో అగ్రిమెంట్ అప్పుడు 70 ఆంధ్రప్రదేశ్కి 30 తెలంగాణ కంటే తెలంగాణ అందరూ అధికారులు కూర్చుని 66-34 అని చెప్పారు. ఇవాళ తెలంగాణలో కృష్ణానది బారును పారుతుంది, ఆంధ్రప్రదేశ్లో తక్కువ పారుతుందని చెప్పి మేము 50-50కి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ జలవనరుల శాఖ మంత్రి